మహేశ్వరం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోనే హాట్ సీటుగా ఉంది. మహేశ్వరం సీటుపై కన్నేసిన అధికార విపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్నట్లు నియోజకవర్గంపై పట్టు సాధించే పనిలో పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మరోసారి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. అయితే సొంత పార్టీలోనే మొదలైన వర్గపోరు మంత్రికి తలనొప్పిగా మారింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీల నుంచి కూడా ఆశావహుల సంఖ్య చాలానే ఉంది. దీంతో ఎన్నికల ముందు మహేశ్వరం రాజకీయం రసవత్తరంగా మారింది. ఈసారి గులాబీ జెండా ఎగిరే ఛాన్స్ ఉందా? ఓవరాల్గా అక్కడ ఎలాంటి సీన్ కనిపించబోతుంది? మహేశ్వరంలో మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గెలుస్తుందా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడింది. దీని పరిధిలో కందుకూరు మహేశ్వరం మండలాలతో పాటు తొక్కగూడ మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సరూర్ నగర్ ప్రాంతం కొంత కలిసి ఉంటుంది. గ్రామీణ, పట్టణం, ఇంకొత్త నగరం ఇలా 3 రకాల ప్రాంతాలు కలిసి ఉండే నియోజకవర్గం మహేశ్వరం. వీటిలో కందుకూరు మండలం గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మహేశ్వరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, అమెజాన్ డేటా సెంటర్, సమీపంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. మహేశ్వర నియోజకవర్గం ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో 3,80,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. 2024 ఎన్నికల నాటికి ఈ సంఖ్య 4 లక్షలు దాటే అవకాశం ఉంది. మహేశ్వరం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి టీడీపీ తరపున గెలిచి తర్వాత గులాబీ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మహేశ్వరంపై తన పట్టు నిలుపుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. తర్వాత ఆవిడ బీఆర్ఎస్లో చేరటం, సీఎం క్యాబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకోవటం జరిగాయి. మహేశ్వరం మంత్రి సబిత సొంత నియోజకవర్గం కాకపోయినా ఆవిడ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమెకు ప్రస్తుతం మహేశ్వరంలో వర్గపోరు తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి మంత్రి సబితకు విభేదాలు ఉన్నాయని టాక్. ఇప్పటికే నియోజకవర్గంలో తీగల వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి మధ్య వర్గపోరు, ఆదిత్య పోరు తారాస్థాయికి చేరింది. దీనిపై పలుమార్లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా సబితా తనయుడు కార్తిక్ రెడ్డి భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ తీగల కృష్ణారెడ్డితో పాటు కొత్త మనోహర్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు, దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములను మంత్రి ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కబ్జాలపై ప్రతిపక్ష బీజేపీ ఆందోళన కూడా చేపట్టింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన తీగల కృష్ణారెడ్డి కొత్త మనోహర్ రెడ్డితో పార్టీలో కొనసాగుతారా? కొనసాగిన సబితా విజయానికి పని చేస్తారా లేదా అన్నది అనుమానంగానే ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో సబితకు సొంత పార్టీ నుంచే అసమ్మతి తలనొప్పిగా మారింది. మరోవైపు మహేశ్వరంలో పాగా వేయాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహేశ్వరంలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ వాళ్ళిద్దరూ గెలిచాక అధికార బీఆర్ఎస్ కూటికి చేరారు. ఇప్పుడు కూడా మంత్రి సబిత బీఆర్ఎస్లో కొనసాగుతున్నా మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ప్రధానంగా 3 నేతలు టికెట్ రేస్లో ఉన్నారు. బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డికి ఇక్కడి నుంచి టికెట్ రేసులో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీతోనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారనే ప్రచారం సాగుతుంది. సరూర్ నగర్కు చెందిన దేపా భాస్కర్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్తో తనకున్న సన్నిహిత సంబంధాలు కలిసొస్తాయని అనుచరులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. చల్లా నరసింహారెడ్డి, ఎలిమేటి అమరీందర్ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, జమ్లాపురం శ్రీనివాసరావు, అనుగు జంగారెడ్డి, బంగారు బాబు తదితర నేతలు ఇక్కడి నుంచి టికెట్ కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఈ మధ్య బీజేపీ బలం బాగా పుంజుకుంది. ఇప్పటికే తుక్కగూడ మున్సిపాలిటీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దాంతో రాబోయే ఎన్నికలపై బీజేపీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి అందెల శ్రీరాములు యాదవ్ ఇక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఇటీవల పాదయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి దళితుల భూములను కబ్జా చేశారంటూ ఆందోళనకు దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ కేడర్ను సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తున్నారు. అందే శ్రీరాములు ఇక్కడి నుంచి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ రెడ్డి గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీరాములు యాదవ్ ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇటీవలే వీరేందర్ గౌడ్ కూడా యాక్టివ్ అయ్యారు. అయితే గత ఎన్నికల్లో ఆయన ఉప్పల్ నుంచి పోటీ చేయటంతో ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది. హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. గతంలో పోటీ చేసి ఓడిన నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న అందెల ఈసారి హైకమాండ్ ఖచ్చితంగా తనకు సీటు కేటాయిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి సబితా పేరు ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. మరోవైపు కొద్ది రోజుల్లోనే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. తాజా పరిస్థితులను చూస్తే మహేశ్వరంలో త్రిముఖ పోరు తప్పదనే చర్చ నడుస్తుంది. అన్ని అస్త్రాలతో అధికార పార్టీ రేసులో ముందున్నా ఎన్నికల నాటికి లోకల్ ఫ్యాక్టర్ ఎలాంటి ఇన్ఫెక్ట్ చూపిస్తుందన్న ఆందోళన పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్ప మిగతా నాయకులంతా మహేశ్వరం నియోజకవర్గానికే చెందినవారు కావటం లోకల్గా హాట్ టాపిక్గా మారింది. దాంతో ఆవిడ మహేశ్వరం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ రాజకీయంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ బీజేపీల్లోనూ ఆశావహుల లిస్టు పెద్దదిగానే ఉండటంతో ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక్తిగా రేపుతుంది. మొత్తంగా ఈసారి మహేశ్వరంలో ఎలాంటి సీన్ ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.